అభిరుచి అకాడమీ ప్రజెంట్స్ ద్రోణుడి పంచతంత్రం ఆడియో నోవెల్ ఏ క్రాష్ కోర్స్ ఫర్ ఎన్ ఎంతూసియాస్టిక్ స్టూడెంట్ స్క్రిప్ట్ అండ్ వాయిస్ ఓవర్ విఎన్బి దేవవర్మ ఎపిసోడ్ 3 భీష్మనారాయణ ఇంటి గార్డెన్లో ద్రోణతో సమావేశమయ్యాడు. గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ ఇమీడియట్లీ మిస్టర్ ద్రోణ. ఇట్స్ మై ప్లెజర్ సార్. ఫార్మాలిటీగా మాట్లాడుకున్నారు. కమింగ్ టు ద పాయింట్, నాకు అబ్బాయి ఉన్నాడు. హీఈస్ మై ఓన్లీ చైల్డ్. గారాబం వల్ల మా ఇంటి వాతావరణంలో ఉండే స్వతంత్ర భావాలు కారణమో తెలియదు కానీ వాడు స్కూలింగ్ని ఇష్టపడలేదు. నా వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. ఈ స్కూలింగ్ లేకపోతే రేపు దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడా అనేది నాకున్న ఆందోళన. ఐఎమ్ డీప్లీ ఇంప్రెస్డ్ విత్ యూ ఇన్ అవర్ ఫస్ట్ మీట్ ఇట్ సెల్ఫ్. ఐ ట్రస్ట్ యూ. నా వారసుని నీ చేతిలో పెడుతున్నాను. వాడిని సమర్థుడిగా మార్చి నాకు అప్పగించాలి అభ్యర్థించాడు భీష్మనారాయణ. ద్రోణ పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలిగింది. దాన్ని పసిగట్టిన భీష్మనారాయణ అడిగాడు, ఎందుకు నవ్వుతున్నారు? విష్ణు శర్మ గుర్తుకొచ్చాడు అన్నాడు ద్రోణ. విష్ణు శర్మ అంటే పంచతంత్రం కథలు రాసిన ఆయన కదా? అవును. దక్షిణ భారతదేశంలోని ఒక రాజ్యానికి అమరశక్తి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి 3 కుమారులు. వారికి చదువు సంధ్యలు అబ్బలేదు. వారిని ఇలాగే విష్ణు శర్మకు అప్పగించాడు. వారిని తక్కువ కాలంలో విజ్ఞులుగా మార్చడానికి విష్ణు శర్మ డిజైన్ చేసుకున్న క్రాష్ కోర్సే పంచతంత్రం అని చెప్పవచ్చును వివరించాడు ద్రోణ. ఎస్, అలాంటి క్రాష్ కోర్స్తో స్కూలింగ్ ఇష్టపడిన నా కొడుకుని తెలివైన వాడిగా తయారు చేయాలి. మీకు తగిన ప్రతిఫలం చెల్లిస్తాను. మళ్ళీ చిరునవ్వు నవ్వాడు ద్రోణ. ఇప్పుడేం గుర్తుకొచ్చింది? ఆరా తీస్తూ అడిగాడు భీష్మనారాయణ. విష్ణు శర్మతో ఆ రాజుగారు కూడా ఇలాగే అన్నారు. అప్పుడు నేను విద్యను అమ్ముకోను, ఉచితంగానే చెప్తానంటాడు విష్ణు శర్మ. నేను మాత్రం అలా ఉచితంగా చెప్పే స్థాయిలో లేను. అవసరం లేదు. ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటే మీకు జీవితంలో చాలా విలువైన ప్యాకేజ్ ఇవ్వబోతున్నాను. ఏంటో అది. మీరు ఇష్టపడిన మానస మీ సొంతం అవుతుంది దృఢంగా అన్నాడు భీష్మనారాయణ. తుల్లిపడి తను విన్నది కరెక్టేనా అని చూశాడు ద్రోణ. మీరు విన్నది నిజమే, కానీ ఈ విషయం మీకెలా తెలుసు? మీకు సంబంధించిన ఎంత చిన్న విషయాన్ని సేకరించలేకపోతే ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నేనెలా నిర్వహించగలను? కానీ మానసతో నా పెళ్లి వ్యవహారం నా వ్యక్తిగతం ఆత్మాభిమానంతో అన్నాడు ద్రోణ. ఐ రెస్పెక్ట్ యువర్ సెంటిమెంట్, కానీ ఇక్కడ నా స్వార్థం గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు మీకున్న సమస్య మానసతో పెళ్లి. ఇది క్లియర్ అయితే నా కొడుకు కాంట్రాక్ట్ మీద ప్రశాంతంగా మీరు పనిచేయగలుగుతారు. సముద్రంలో అలలు జీవితంలో కష్టాలు లేకుండా ఉండవు, కానీ నేను ప్రస్తుతం మిమ్మల్ని బంగారు బాతులా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి చాలా పెద్దగా నవ్వాడు ద్రోణ. మళ్ళీ ఎందుకు నవ్వుతున్నారు? అనుమానంగా అడిగాడు భీష్మనారాయణ. నన్ను బంగారు బాతుతో పోల్చినందుకు. పోలిక బాగాలేదా? ఈ అలంకారాల్లో నేను కొంచెం వీకు అన్నాడు భీష్మనారాయణ. అయితే నన్ను ఒక్కసారి కోసేయకుండా రోజుకో గుడ్డు పెట్టించుకుంటారన్నమాట మళ్ళీ నవ్వుతూ అన్నాడు ద్రోణ. ఇంతకీ ఈ పోలిక బాగున్నట్ట లేనట్ట సందేహ నివృత్తి కోసం అడిగాడు భీష్మనారాయణ. ఈ గుడ్లు పెట్టే కాన్సెప్ట్ లేకపోతే పోలిక బాగానే ఉంది. ఈసారి భీష్మనారాయణ కూడా నవ్వటం మొదలుపెట్టాడు. తీరుకుని, సరే కాంట్రాక్ట్ పేపర్ రెడీ చేయించినా అడిగాడు. ష్యూర్ అన్నాడు ద్రోణ. బై ది బై, నా కొడుకు పేరు అర్జున్. చూసారా ఈ కోయిన్సిడెన్స్? అర్జునుడు మళ్ళీ ద్రోణుడి శిష్యుడు అవుతున్నాడు. దాసనారాయణరావు బతికుంటే దేవదాస్ మళ్ళీ పుట్టాడు సినిమాలాగా అర్జునుడు మళ్ళీ ద్రోణుడి శిష్యుడయ్యాడు అనే సినిమా తీసినేమో చమత్కరించాడు ద్రోణ. కానీ ఆ సినిమాకి టైటిల్ వేరేది సూచిస్తాను. ఏంటో? ద్రోణుడి పంచతంత్రం.